గ్రాఫిక్స్ ఇది ఆదిపురుష్ గ్రాఫిక్స్ అన్న డిఫెక్ట్ అన్నాడు కదా. ఈ సినిమాలో ఎవడైనా కానీ గ్రాఫిక్స్ డిఫెక్ట్ అన్నాడంటే వాడిని మాత్రము చెప్పకూడదు, కానీ పగలేదు మాత్రం పక్క. రాజమౌళి కంటే బాగా క్రియేటివ్ గా ఉన్న డైరెక్టర్ అవతార్ ఉంది కదా, దాని అమ్మ మొగోళ్ళ ఉంది బ్రో. సీన్స్ అనేది హాలీవుడ్ లోనే చూస్తుంటాం అన్నమాట. ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీకి నాగశ్విన్ మన తెలుగు చరిత్రను తెలపడానికి కల్కి అనే మూవీ తీసినాడు. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది, హాలీవుడ్ రేంజ్ లోనే, దానికి మించే చెప్పాలా. అంటే మీరు చూస్తేనే కానీ మీరు అనుభవిస్తేనే కానీ తెలియదు మనకు అనమాట. అంటే అట్లా హిస్టరీని యాడ్ చేశాడు, అట్లా అంటే హాలీవుడ్ ని అంటే టచ్ దానికంటే మించే చెప్పాలా, అన్ని మిక్స్ చేశాడు. సో మీరు ఒకసారి చూస్తేనే కానీ ఆ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవుతారు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్. సినిమా బాగుంది కానీ ప్రతి క్యారెక్టర్ హైలైట్ చూపించినారు. మన సైఫై లో మిథాలజికల్ యాడ్ చేయడం వల్ల ఇంకా సూపర్. అంటే మన సైన్స్ ఫిక్షన్ అంటే మిక్స్ చేయడం వల్ల సూపర్ ఉంది. మన ఇమోటల్స్ మన ఇమోటల్స్ మన చిరంజీవులు ఉంటాం కదా, ఒక అంటే చావే లేని వాళ్ళు అని చెప్పేసి అట్లా ఒక క్యారెక్టర్ మాత్రం తీసుకొని అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ సూపర్ గా ఉంటది, బీభత్సంగా ఉంటది. అయితే క్లైమాక్స్ లో ప్రభాస్ అంటే ఫస్ట్ నుంచి ఫన్ అయిపోతారు, క్లైమాక్స్ లో ఒక ఎడిట్ చేసుకోండి కానీ భారీగా ఉంటది. కానీ సినిమా త్రూ సూపర్. అయితే కొంచెం బాధ అవుతుంది ఏమన్నా అంటే అంత సడన్ గా ఎండ్ అయిపోయింది ఆ మూవీని. ఓకే అంటే దాని కంటిన్యూషన్ ఇంకా చూపించాలి కాబట్టి భారీగా ఉంటది. కానీ కొంచెం కొరత ఏమంటే అబ్బా అంత విన్నా అయిపోయింది అంటే ఆ 3 hours కూడా తెలియడం లేదనమాట థియేటర్ లో కూర్చొని. ఓకే క్లైమాక్స్ లో కమల్ హాసన్ ఎంట్రీ కూడా బీభత్సంగా ఉంటది, అది జనాలకి నెక్స్ట్ పార్ట్ అయితే సూపర్ ఉంటది. చూసే కొద్ది ఇంకా కొంచెం అయ్యో నాకు తెలిసి 6 hours కాకపోతే 24 hours కూర్చోబెట్టినా చూసేయచ్చు, అంత బాగుంటది. బిగ్ బ్లాక్ బస్టర్ నాకనే మాటే లేదు బ్రో. ఒక్కొక్క సీను చూస్తా అంటే గుండెల్లో నుంచి వణుకు పుడుతుంది. మామూలు హాలీవుడ్ కాకుండా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేలాగా ఉంది. వాళ్ళకి ఇంకోసారి జన్మ అంటూ ఉండదు. కొట్టాలంటే ఇంకొక జన్మ కాదు, ఇంకా 10 జన్మలే తినా పుట్లేరు. అలాంటి మనోడు ఒక రేంజ్ ఉంటుంది బ్రో. సినిమా మాత్రం లాస్ట్ సీన్ సూపర్ ఉంది బ్రో. క్లైమాక్స్ ఒక్క సీన్ కోసం సినిమా మొత్తం చూడొచ్చు బ్రో, ఒక్క సీన్ కోసం సూపర్ బ్రో. నాగేశ్వన్ వచ్చి అందరికి బాగా చూపించినాడు, అందరినీ. ఇప్పుడు లోకేష్ కనకాజ్ ఎట్లా చూపించినాడు విక్రమ్ లో అట్లా అందరినీ బాగా బ్యాలెన్స్ చేసినాడు. సూపర్ సినిమా మాత్రం సూపర్. అయితే హాలీవుడ్ అవతార్ ఉంది కదా, దాని అమ్మ మొగోళ్ళ ఉంది బ్రో. ఆ బడ్జెట్ కంటే మించి తగ్గినా కానీ బ్రో అందరికి ఇప్పుడే చెప్తాన్నా, బుజ్జి భైరవ కలిసిన ఎపిసోడ్ మళ్ళీ ఉంది, అది చూసి వచ్చి సినిమా చూడండి. మళ్ళీ అర్థం కాలేదు వాళ్ళు ఇద్దరు ఎట్లా కలిసి చూపించలేదు అని మాత్రం మాట్లాడదండి. ఫ్యామిలీ పరంగా అయితే సూపర్ ఉంటుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. అది కాక మన ధర్మాన్ని చెప్పేలాగా ఉంది బ్రో. యూజువల్ వండర్ ఇది. 600 కోట్లు అంటున్నారు కానీ వాళ్ళైతే మా అవెంజర్స్ అవన్నీ 3000 కోట్లు ఖర్చు పెట్టినట్టు 600 కోట్లకే దానికంటే మించి ఉంది సినిమా, ఒక రేంజ్ లో ఉంది. సూపర్ సినిమా, కూర్చొని ఇప్పుడు కాగల సూపర్ సినిమా, అసలు సూపర్. సినిమా అంతా సూపర్ గా ఉంది బ్రో. మామూలుగా యాక్షన్ సీన్స్ అనేది హాలీవుడ్ లోనే చూస్తుంటాం అన్నమాట. ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీకి నాగశ్విన్ మన తెలుగు చరిత్రను తెలపడానికి కల్కి అనే మూవీ తీసినాడు. సో ఇది మనం పార్ట్ చూసినామంటే మొత్తం ఓవరాల్ గా మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. దీని గురించి ఎవరైనా ట్రోల్స్ చేసినా ఏం చేసినా కూడా వానికి మాత్రం పగిలిపోతుంది. సినిమా మాత్రం సూపర్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇది అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం వచ్చేసరికి ఒక్కొక్క సీన్ ఒక్కొక్క రేంజ్ లో ఉంటుంది. హాలీవుడ్ లో చూసింటారు, రికార్డ్స్ తిరిగేస్తుంది అని నేను చెప్పలేను, కానీ పడిందంటే మాత్రం సెకండ్ హాఫ్ వచ్చిందంటే అదొక రేంజ్ లో ఉంటది. ఫ్యామిలీకి మాత్రం ఇది మన చరిత్ర బ్రో, మన చరిత్ర అంటే మనం ముగిసిపోయిన తర్వాత ఎండింగ్ ఎలా ఉంటది అనేది మన నాగేశ్వరిని ఆలోచించి తీసినాడు. సినిమా అయితే పర్ఫెక్ట్ గా ఉంది, ఆడే కానీ ఇది లేదు, మిస్టేక్ అనేది లేదు. ఒక్కొక్క సీన్ కూడా గ్రాఫిక్స్ కూడా ఆడే కానీ మిస్టేక్ అయినా ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉంది. చూడండి సినిమా అర్థం చేసుకోండి, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో మనకి ఇంత ఇన్పుట్ అనేది వచ్చి ఉంటుంది. అది మనం అర్థం చేసుకొని చూసినామంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ గా ఉంటది. కమల్ హాసన్ గారు చేసినారు బ్రో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన మాత్రము ఆయన క్యారెక్టర్ కానీ భారీగా చేసినాడు. మళ్ళీ ఇంకా ఈయన అమితాబ్ బచ్చన్ గారు కూడా అసలు హైలైట్ అన్నమాట. 10 feet అసలు
ఈ మన భైరవాగిను మన బాలీవుడ్ సినిమాలో అసలు అట్లా చూపించిన బ్రో. బాలీవుడ్ లో కూడా ఏదో ఒకటి సినిమాలు చూసినా నేనైతే కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను అమితాబ్ బచ్చన్ గారిని. అంటే హిందీ మూవీస్ చూస్తున్నాం కానీ ఈ రేంజ్ లో అండ్ ప్రభాస్ కి ఆయనకి ఒక ఫైట్ సీన్ అని ఉంటుంది సూపర్. అసలు ఎక్కడ కానీ ఇద్దరు కూడా దగ్గర అనమాట, ప్రతి ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు, భారీగా ఉంది. అంటే తాత మన కూడా కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా పెట్టాలన్నమాట. నాగశ్విన్ బాగా క్రియేట్ చేసి ఇద్దరికి ఫైట్ చేసి సెట్ చేసి సూపర్ గా పెట్టినాడు బ్రో సినిమా అయితే. సినిమాటిక్ యూనివర్స్ సూపర్ ఉంది. సినిమా బాగుంది బ్రో. సూపర్ సూపర్ చాలా బాగుంది. చెప్పండి. బాగుంది సినిమా. బాగా చూపించారు ప్రభాస్. చాలా బాగా చూపించారు. ఎక్కడ బోర్ అనిపించలేదు. ఎక్కడ బోర్ అనిపించలేదు. చాలా బాగుంది సినిమా. హైలైట్స్ బాగున్నాయి. హైలైట్స్